మెయిన్గా నేను ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్లో booking and accommodation from India, certain scholarships in collateral basis మీదే ఇస్తారు. ఆమెకి 600 అంత పే చేయాల్సిందే. ఇఫ్ వీఆర్ నాట్ హాయ్ గైస్, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయిని. సో ఈ వీడియో మెయిన్గా చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు రిగార్డింగ్ ప్రాసెస్, ఏరియా గురించి ఎలా ఉంటుంది, అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, చాలా క్రైటీరియాస్ కోసం చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దానికోసం అని నేను ఇక్కడ ఒక పర్సన్ని ఎంచుకున్నాను. సో నాకు బాగా క్లోజ్ హేమంత్ అన్న. సో అతను ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు. సో ఆ ఇంట్రడక్షన్ చేసుకున్నాను అన్నతో. చెప్పండి అన్న మీ గురించి ఇంట్రడక్షన్. హాయ్ అనిల్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. యు ఆర్ డూయింగ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. థ్యాంక్ యూ అన్న. ఇది ఇప్పుడు వస్తున్న ఇంటేక్ స్టూడెంట్స్ కి మచ్ ఈజియర్ యాక్సెస్ ఇస్తున్నావు. దట్స్ ఎ రియల్లీ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే బ్యాక్ దెన్ నేను 2019 లో వచ్చినప్పుడు చాలా వెరీ లిమిటెడ్ సోర్సెస్ ఉన్నాయి మాకు. లిమిటెడ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు దక్కింది. బట్ బీట్ విత్ ద సర్చ్ ఇన్ ద సోషల్ మీడియా, నీ యొక్క యూట్యూబ్ ఛానల్ వల్ల కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ వల్ల కానీ చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుందని భావిస్తున్నాను. సో గ్రేట్ఫుల్ ఫర్ యువర్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి వచ్చేసరికి మై నేమ్ ఈస్ హేమంత్ ఫర్ పీపుల్ హూ డోంట్ నో మీ. నేను వచ్చేసి ఫ్రీలాన్స్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ at Dimensions France. Dimensions France is basically a educational consultancy who help Indian students or international students who wanted to get their admission in France. Okay. So on parallel to that, I also work this association called GIO, Global Indian Organization. I am in charge of operations for this association. ఓకే అన్న. సో అన్న నేను ఇప్పటికి చాలాసార్లు మీట్ అయ్యాను. సో మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే, అన్నకి అన్నీ తెలుసు కాబట్టి సో రోజు ఇంటర్వ్యూ తీసుకుందాం. సో కొంచెం ఇన్ఫర్మేషన్ అన్న మనకి సేఫ్ అవుతుంది, వచ్చే స్టూడెంట్స్ కన్నా హెల్ప్ అవుతుందని సో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్గా నేను ఫ్రాన్స్ తెలుగు స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్లో నేను ఒక గూగుల్ ఫామ్ ఫిలప్ చేయమని చెప్పాను రిగార్డింగ్ అబౌట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమైనా ఉన్నా అని. సో అందులో కొంతమంది అడిగారు వాళ్ళ పేరు అండ్ వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో అడుగుతాను అన్న. ఇప్పుడు ఒక అతను అడిగాడు, గణేష్ అని, తను కేహెచ్బి స్కూల్ బిజినెస్ స్కూల్. అతని డౌట్ ఏంటి అంటే, హౌ కెన్ ఐ బుక్ అకామిడేషన్ ఫ్రమ్ ఇండియా, వేర్ టు లుక్ ఫర్ అకామిడేషన్ అని అన్నాడు. ఓకే, సో బేసికల్లీ వెన్ యు ఆర్ బుకింగ్ అన్ అకామిడేషన్ ఫ్రమ్ ఇండియా, there are certain parameters you need to take into consideration. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కాకపోయినా there are lot of scamsters also who can scam you before booking your accommodation from India. For instance, few cases in తీసుకుంటే there are people who came to me saying that అక్కడ మనం రిజిస్టర్ అయినప్పుడు కొంచెం అమౌంట్ డిపాజిట్ కట్టుకున్నారు అండ్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేశారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక అకామిడేషన్ లేదు, ఏమీ లేదు అనమాట. వీసా వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసారు, బట్ ల్యాండ్ లార్డ్ ఈస్ నాట్ పికింగ్ ద కాల్. సో అలాగా కూడా ఉంటాయి అనమాట సిచ్యువేషన్. సో బెటర్ లోవర్ బడ్జెట్ అకామిడేషన్ దొరుకుతుంది అని చెప్పేసి కొంచెం అన్నోన్ సోర్సెస్ దగ్గరికి వెళ్ళడం కంటే, కొంచెం అకామిడేషన్ ఎక్కువైనా కూడా నోన్ సోర్సెస్ లోకి వెళ్ళి కొంచెం మంచి అకామిడేషన్ తీసుకోవడం అనేది వాట్ ఐ వుడ్ సజెస్ట్. అండ్ ఒకవేళ అది కూడా ప్యారలల్ గా తీసుకుంటే గనక, and there might be other few questions also might be asked, like as in కొంతమంది ల్యాండ్ లార్డ్స్ 2 months ఆఫ్ డిపాజిట్, ఆ మంత్ వచ్చే మంత్ యొక్క రెంట్ అండ్ కొంచెం ఏజెన్సీ ఫీజ్ కూడా చార్జ్ చేయొచ్చు అనమాట. అండ్ ఏజెన్సీ ఫీజ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. బీట్ యూ కెన్ ఆస్క్ ఫర్ దెమ్ విచ్ ఏజెన్సీ యు ఆర్ కమింగ్ ఫ్రమ్. వాళ్ళకు ఒక రిజిస్టర్డ్ ఏజెన్సీ విత్ ఏ సీరియట్ నెంబర్ గనక ఉందంటే గనక, దెన్ యూ కెన్ గో హెడ్ with the proceeding the agency fees. Yes. So agency fees anedi completely normal in France. So it varies from 150 euros to 70, sometimes in some cases 70% of your rental accommodation agency fees anedi vary ayyiddi anamata. So ee agency fees loki కొన్ని agencies ఏమేమి ఇంక్లూడ్ చేస్తాయి అంటే, సో బేసికల్లీ ఫ్రెంచ్ గ్యారంటీయర్ ఇంక్లూడ్ చేస్తారు. ఎందుకంటే బ్యాక్ ఫ్రమ్ ఇండియా మనం ఎవరో తెలీదు, ల్యాండ్ లార్డ్ కి కూడా ఒక అష్యూరెన్స్ ఉండాలని చెప్పేసి. అండ్ ఫర్ ది స్టూడెంట్ ఆల్సో ఇట్స్ వెరీ హార్డ్ టు టేక్ ఏ ఫ్రెంచ్ గ్యారంటీయర్ సర్టిఫికేట్. ఆల్దో యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ there are multiple sources. For suppose example అంటే లివ్ ఇన్ ఫ్రాన్స్ కానివ్వు, గ్యారెంట్ మీ కానివ్వు, అలాంటి సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు. which might cost you around 300 to 350 euros. Normally they charge 1 euro per day anamata. So per year వచ్చేసి సో 365 అరౌండ్ ఉండొచ్చు అనమాట. సో ఇది అలాగా తీసుకోవచ్చు. సో దాని బదులు మీరు ఏజెన్సీ ఫీజ్ కడితే దిస్ ఏజెన్సీ will stand as the mediator between you
అండ్ ది ల్యాండ్ ల్యాండ్ సో దట్ మీరు ఒకవేళ డిపాజిట్ మీరు ఒకవేళ టైంకి రెంట్ పే చేసినా కూడా మిమ్మల్ని గెట్ బ్యాక్ అవ్వడానికి వాళ్ళకి ఒక ప్రూఫ్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇది ల్యాండ్ లార్డ్ ఒకవేళ మీతో మిస్బిహేవ్ చేసినా కూడా దిస్ విల్ బి స్టాండింగ్ ఫార్వర్డ్ అన్నమాట. ఏజెన్సీ అనేది ఒక మీడియేటింగ్ పార్ట్నర్. అదే. అండ్ మోర్ ఓవర్ ఇంత అమౌంట్ ఇండియా నుంచి వితౌట్ వీసా ప్రాసెస్ కూడా చేయడానికి స్టూడెంట్ కి కొన్నిసార్లు డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే విచ్ విల్ బి సమ్డ్ అప్ అరౌండ్ 3,000 or 4,000 euros. ఫర్ సపోజ్ ఆన్ అన్ యావరేజ్ 500 euros పర్ మంత్ రెంట్ కనుక తీసుకున్నామంటే డిపాజిట్ 1,000 euros, 500 euros రెంట్ ప్లస్ సంథింగ్ అరౌండ్ 250 euros or 350 euros ఏజెన్సీ ఫీజు ఉంటుంది, విచ్ ఈస్ సమ్డ్ అప్ టు 1850 euros. కానీ మనకి వీసా వస్తుంది రాదు అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. ముందుగానే 1850 euros పే చేసి మనం ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేనప్పుడు there are also few other associations, few other organizations, not associations intact, but few organizations who can provide you the enough documents for your visa process. For example, Live in France kaanivu, Dimensions France kaanivu, where I am working for. So and there are other private landlords also who can provide you an attestation de hébergement or a document which will be suitable for your visa process. Prices వచ్చేసి around 150 euros నుంచి 250 euros వరకు ఛార్జ్ చేసి వాళ్ళు మీకు డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. ఆ డాక్యుమెంట్ మీరు వీసా ప్రాసెస్ లో సబ్మిట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ ప్యారలల్ టైంలో మీకు వీసా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చే టైంలో మీ యొక్క అకామిడేషన్ వెతుక్కోవచ్చు. కానీ దీనికి కూడా సర్టెన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఈ డాక్యుమెంట్ తీసుకుంటారు అండ్ యు నో హౌ డిఫికల్ట్ టు ఫైండ్ అన్ అకామిడేషన్ ఇన్ ఫ్రాన్స్. సో అందుకనే మీరు ఒకవేళ ఆ డాక్యుమెంటేషన్ తీసుకొని వీసా రాగానే ఇమీడియట్ గా ఫ్లై అవ్వాలంటే ఆ మీడియేషన్ టైంలో మీకు ఆ అకామిడేషన్ దొరికిద్దా లేదా అనేది చెప్పలేము. సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నట్టు. ఒకవేళ మీకు ఒక ప్రాపర్ అకామిడేషన్ కావాలంటే యూ నీడ్ టు ప్రాపర్లీ పే డిపాజిట్. యూ కెన్ ఆల్సో రిక్వెస్ట్ ల్యాండ్ లార్డ్ టు సే దట్ కొంచెం అమౌంట్ ఇక్కడ బ్యాక్ ఇన్ ఇండియా కడతాము, రిలీజ్ ద డాక్యుమెంట్స్ అండ్ వీసా వచ్చిన తర్వాత రిమైనింగ్ డాక్యుమెంట్ కడతాను. అండ్ ల్యాండ్ లార్డ్ ఆల్సో విల్ బి లైక్, సమ్ ల్యాండ్ లార్డ్స్ విల్ బి లైక్ ఓకే, బట్ సమ్ ల్యాండ్ లార్డ్స్ విల్ నాట్ బి కంఫర్టబుల్ డూయింగ్ దట్. అప్పుడు మనం ఏం చేయలేం, మొత్తం కట్టాలి. కానీ అలా కట్టడం వల్ల ఏంటంటే ఒకవేళ వీసా గనక డ్యూ టు మల్టిపుల్ రీజన్స్ రిజెక్షన్ అయితే కంప్లీట్ గా మనీ అంతా లాస్ అవుతుంది అన్నమాట. సో అది కూడా మనం పరిగణనలోకి చేసుకోవాలి. ఓకే అన్న, అందరికీ ఒక క్లారిటీ రావచ్చు అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి, విఎఫ్ఎస్ కి ముందు వచ్చాక ఏమేమి ప్రోస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయో మీకు అర్థమై ఉండొచ్చు. సో మీకు ఇంకా దాని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చేయండి. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అన్న, ప్రవీణ్ అని ఐఎంటీ బిఎస్ హౌ టు టేక్ ఏ స్టడీ లోన్ ఇన్ ఫ్రాన్స్ అండ్ వాట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంట. సో బేసికల్లీ దేర్ ఆర్ సర్టెన్ స్కాలర్షిప్స్ ఇన్ ఫ్రాన్స్. అవును, ఆ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీస్ కూడా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ లో అవైలబుల్ ఉంటుంది ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హూ వాంట్ టు అవైల్ దట్ స్కాలర్షిప్. అదొక వే ఉంటుంది అనమాట. లేదంటే ఒక స్టడీ లోన్ ఫ్రమ్ ఇన్ ఫ్రాన్స్ తీసుకోవాలి అనుకుంటే గనక యూ నీడ్ టు షో యువర్ ఇన్కమ్ సోర్సెస్ టు వన్ ఆఫ్ ది ప్రైవేట్ బ్యాంక్స్ అనమాట. ఆ ఇన్కమ్ సోర్సెస్ చూపించి అవి వ్యాలిడేట్ అయితేనే మీకు స్టూడెంట్ లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో అయితే ఇండియా నుంచి ఫ్రాన్స్ లో స్టూడెంట్ లోన్ అనేది ఇండియాలో ఉంటారు కదా కొందరు, ఇండియాలో కొన్ని అవాన్స్, హెచ్డిఎఫ్సి క్రెడిట్, యాక్సిలో ఇవి ఉన్నాయి కదా, అట్లా స్టూడెంట్ లోన్ అది కొలాటరల్ బేసిస్ మీదే ఇస్తారు వాళ్ళు. సంథింగ్ అరౌండ్ 10.90 నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి సరస్వతి ఎడ్యుకేషనల్ లోన్ అని చెప్పేసి ఇది ఒకటి ఉంటది. దట్స్ ద లీస్ట్ ఐ వుడ్ సే. 10.90 నుంచి 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి వాళ్ళు శాంక్షన్ చేస్తారు. సరస్వతి ఎడ్యుకేషన్ లోన్. సో సరస్వతి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేస్తారు. లోన్ లో అప్రాక్సిమేట్లీ 10.90 to 11.90 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటది. కానీ దానికైతే మాత్రం కంపల్సరీ కొలాటరల్ అనేది చూపించాలి. లైక్ మనకు ఒక అసెట్స్ ఉన్నాయని కానీ, లేదంటే మనకి ఒక స్పాన్సరర్ ఉన్నారు, ఈ హ్యావింగ్ సమ్ ఇన్కమ్ సోర్సెస్ ఇన్ ఇండియా అని కానీ ప్రూవ్ చేసుకోవాలి. వాళ్ళ ఐటీ రిటర్న్స్ కూడా అడగచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకో ధనుష్ అనే అబ్బాయి క్వశ్చన్ ఏంటి అంటే, స్కీమా బిజినెస్ స్కూల్ కి ఆ ట్యూషన్ ఫీకి అసలు మ్యాచా, లేకపోతే దానికి ఎలిజిబుల్ మేము అంత పే చేసి రావచ్చా స్కీమా బిజినెస్? ఓకే, టాకింగ్ అబౌట్ వర్త్. ఓకే, సో స్కీమా బిజినెస్ స్కూల్ కమ్స్ అండర్ టైర్ బి కాలేజెస్. అంటే టైర్ బి కాలేజ్ అంటే
నాట్ సో వెరీ గుడ్ కాలేజ్ ఆర్ నాట్ సో వెరీ లెస్ కాలేజ్. బిగ్గర్ కాలేజెస్ కి డిఫరెంట్ క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. సో ఆ క్రైటీరియాస్ అన్ని సాటిస్ఫై చేయాలంటే నాట్ ఎవ్రీ వన్ విల్ బి ఏబుల్ టు క్వాలిఫై. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈసెక్ కానీ, ఇన్సియాడ్ కానీ, హెచ్ఈసి ప్యారిస్ కానీ, ఈ కాలేజెస్ కి ఏంటంటే టైర్ ఏ కాలేజెస్ కింద వస్తాయి. ఆ కాలేజెస్ లో అడ్మిషన్ ప్రాసెస్ కొంచెం టఫ్ గా ఉంటది. ఫర్ సపోజ్ 3.5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడగచ్చు, లేదంటే 1 year యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూరల్ ఎక్స్పీరియన్స్ అడగచ్చు, ఆర్ యాజ్ ఇన్ ఇది సంథింగ్ బ్యాచిలర్స్ లో కొంచెం ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆర్ సమ్ టైమ్స్ దే మైట్ ఆల్సో ఆస్క్ IELTS ఆర్ TOEFL స్కోర్ ఆల్సో. సో ఈ క్రైటీరియాస్ మనం సాటిస్ఫై చేయగలిగితే డెఫినెట్లీ దోస్ కాలేజెస్ విల్ బి ఆన్ our top list considerably. But Schema Business School టైర్ బి కాలేజెస్ లో ఫస్ట్ ర్యాంక్ ఉందన్నమాట. చాలా మంచి కాలేజ్. మీ పర్సనల్లీ కమింగ్ ఫ్రమ్ Schema Business School from 2019, I received a very good feedback from all the people whom I applied for. So నేను ఒక కొన్ని కంపెనీస్ కి అప్లై చేసినప్పుడు వెల్కమింగ్ గా ఉన్నారు. యు ఆర్ ఫ్రమ్ Schema Business School, డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ బిజినెస్ స్కూల్ అని చెప్పేసి రిసీవ్ చేసుకున్నారు. సో ఐ వుడ్ రియల్లీ సజెస్ట్ ఒక స్కీమా బిజినెస్ స్కూల్ కి ఎవరైనా రావాలనుకుంటే డెఫినెట్లీ ఆ ఫీజ్ బ్యారియర్ అనేది వర్త్ అనే చెప్పొచ్చు. ఐ నో Schema Business School is comparatively little bit higher, not little bit, but way higher than other business schools, but definitely worth అనే చెప్తాను. ఓకే, సో ధనుష్ బ్రో నీకు అర్థమై ఉండొచ్చు ఎట్లా Schema Business School ట్యూషన్ ఫీకి వర్తా కాదా అని. సో ఇక నువ్వు డిసైడ్ అవ్వాలి ఎట్లా ఉంటుందని. అండ్ నెక్స్ట్ ఇంకో అమ్మాయి మనస్విని, మౌంట్ పెల్లర్ మీకు తెలుసు ఆ ఏరియా అక్కడ లాస్ట్ లో ఉంటది మనకి. సో ఆమె అకామిడేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందంట. లైక్ ఆమెకి 600 euros అడుగుతున్నారంట అవుట్ ఆఫ్ ది ప్యారిస్ మౌంట్ పెల్లర్ దగ్గర. ఓకే, సో అది ఎలిజిబుల్ వర్తా కాదని అడుగుతుంది. సో బేసికల్లీ టు కంటిన్యూ అవర్ ఫస్ట్ క్వశ్చన్ రిగార్డింగ్ ద అకామిడేషన్, 600 euros పర్ అకామిడేషన్ వర్తా కాదా అంటే దేర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ ఇన్ ద అకామిడేషన్. ఫర్ సపోజ్ షేరింగ్ రూమా, నాన్ షేరింగ్ రూమా, లేదంటే ఫర్నిష్డ్ రూమా, అన్ఫర్నిష్డ్ రూమా, లేదంటే స్టూడియో రూమా, లేదంటే షేరింగ్ రూమ్, ప్రైవేట్ రూమ్ ఇన్ ఏ షేర్డ్ అకామిడేషన్ కానీ, లేదంటే హౌ యాక్సెసిబుల్ ఇట్ ఈస్ టు ద కాలేజ్. మాంట్పెలియర్ లో నియరెస్ట్ టు మెట్రో ఉందా, లేదంటే కాలేజ్ పక్కనే ఉందా, లేదంటే సంథింగ్ హ్యాపెనింగ్ ప్లేస్ లో ఉందా అనే పారామీటర్స్ బట్టి కూడా ఇది రెంట్ అనేది వేరియబుల్ ఉంటది అనమాట. సో 600 euros అనే కానీ, లేదంటే హౌ మచ్ ఎవర్ ద రెంట్ ఈస్, దానికి వర్త్ అనేది ఉంటది. ఎందుకంటే ఇన్ ఫ్రాన్స్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ నెగోసియేషన్. ల్యాండ్ లార్డ్ ఎంత చెప్తే అంత పే చేయాల్సిందే. ఇఫ్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ పేయింగ్ దట్ అమౌంట్, వీ నీడ్ టు కాంప్రమైజ్ ఆన్ లిటిల్ బిట్. లైక్ ఇప్పుడు వీళ్ళు ల్యాండ్ లార్డ్ వాళ్ళు ఏం చేస్తారు, బేస్డ్ ఆన్ ఫ్రెంచ్ గవర్నమెంట్ మీదే ఎగ్జాక్ట్లీ బేస్ ప్రైస్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళకి ఒక ఎవాల్యుయేషన్ జరిగింది ఆ ఇంటికి ఎంత రెంట్ చార్జ్ చేయాలని చెప్పేసి, దాని మీదే వాళ్ళు చార్జ్ చేస్తారు అనమాట. ఇప్పుడు మీటర్ స్క్వేర్ అది obviously how big is the accommodation will also be a criteria. మీరు ఒకవేళ స్టూడియోలో ఉన్నారంటే డెఫినెట్లీ 21 meter square or 19 meter square 600 euros is a good option. ఓకే ఓకే, సో మనస్విని గారు మీకు అర్థమై ఉండొచ్చు సో ప్రాబ్లం అకామిడేషన్ గురించి ఎట్లా ఉందో అనేది. సో ఆ క్రైటీరియాస్ ఎలిజిబుల్ అయితే మీరు 600 పే చేసి ఉండొచ్చు అక్కడ. ఇంకో అతను నితిన్ సాయి, ప్యారిస్ సాక్లే. అతని క్వశ్చన్ ఏంటి అంటే హౌ టు అప్లై ఫర్ వీసా రెన్యువల్ అంట. ఓకే, సో వీసా రెన్యువల్ మనకి ఇండియన్ స్టూడెంట్స్ కి ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి బ్యాక్ దెన్ ఫ్రమ్ ఇండియా 1 year వీసా ఇస్తారు. దట్ విల్ బి ఎ స్టాంప్ ఆన్ పాస్పోర్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మనం వీసా రెన్యువల్ చేసుకోవాలి. సో వెన్ యు ఆర్ గెటింగ్ యువర్ వీసా రెన్యువల్, మీ నియరెస్ట్ యొక్క ప్రిఫిక్చర్, లేదంటే మీకు ప్రిఫిక్చర్ కనుక తెలియదంటే కనుక మీ యొక్క పోస్టల్ కోడ్ ని గూగుల్లో పెట్టి విచ్ ప్రిఫిక్చర్ విల్ బి దిస్ పోస్టల్ కోడ్ కమింగ్ ఫర్ అని చెప్పేసి గూగుల్లో అడిగితే it will show you the prefecture. ఆ prefecture website లోకి వెళ్ళి you can extend your visa. Otherwise there is a website called demarchesimplifies.fr. demarchesimplifies.fr లో జస్ట్ మీ ఫైల్ వేస్తే ఆటోమేటిక్ గా మీరు ఏ ప్రిఫెక్చర్ లోకి వెళ్తారో ఆ ప్రిఫెక్చర్ లోకి అలొకేట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ వుడ్ బి మీ యొక్క కాలేజ్ యొక్క స్టూడెంట్ ఆఫీస్ ని అప్రోచ్ అవ్వాలి. స్టూడెంట్ ఇంటర్నేషనల్ ఆఫీస్ కి అప్రోచ్ అయితే దే విల్ టెల్ యూ వేర్ టు అప్లై. ఎందుకంటే స్టూడెంట్ వీసా ఎక్స్టెన్షన్ కి దేర్ ఆర్ మచ్ అదర్ అవైలబిలిటీస్ అన్నమాట. ఒక లింక్ ఇది గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, ఫ్రాన్స్ కనెక్ట్ ఉంది. సో ఆ ఫ్రాన్స్ కనెక్ట్ లో కూడా అప్లై చేస్తే కనుక డెఫినెట్లీ ఏ ప్రిఫెక్చర్ లోకి వెళ్తుందో డైరెక్ట్ గా ఆ ప్రిఫెక్చర్ లోకి అలొకేట్ అవుతుంది అనమాట ఫైల్. వెన్ ఇట్ కమ్స్ టు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు ఎక్స్టెండ్ యువర్ వీసా, ఒకటి మీ కాలేజ్ యొక్క స్కాలరేట్, అంటే నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నాడు మా కాలేజ్ లో అని కాలేజ్ ఇచ్చే స్కాలరేట్. దెన్ లేటర్ యువర్ accommodation proof which is valid for at least 3 months. Okay, and along with that if you are on attestation the hébergement,
ఎవరైతే మీకు అటెస్టేషన్ ది హెబర్జ్మో ఇస్తున్నారో వాళ్ళ పేరు మీద ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ వైఫై బిల్ ఆర్ వాటర్ బిల్ ఉండాలి, అండ్ వాళ్ళ రెసిడెన్స్ పర్మిట్ కార్డు అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలన్నమాట. వీసా ప్రాసెస్ ఈస్ డెఫినెట్లీ లంసమ్ ప్రాసెస్. ఓకే, ఇంకో అతను ఏంటి అంటే రోహిత్ అంట, కాలేజ్ ఆఫ్ సంథింగ్ పెట్టాడు. సో రిగార్డింగ్ అబౌట్ ఏపీఎస్ అంట. ఓకే, సో ఏపీఎస్ అనేది మన ఇండియన్స్ కి ఒక ప్రివిలేజ్ ఉందన్నమాట. ఏపీఎస్ ఈస్ ఆథరైజేషన్ ప్రొవిజన్ ది స్కాలరేట్. సో ఏపీఎస్ అనేది ఇట్స్ ఏ జాబ్ సర్చ్ వీసా ఆర్ ఏ ఇది ఆంటర్ప్రైజ్ క్రియేషన్ వీసా, విచ్ ఇండియన్స్ కి కేవలం 2 years ఇస్తారు అనమాట ఫ్రాన్స్ గవర్నమెంట్. ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ కి 2 years ఇస్తారు, అదర్ స్టూడెంట్స్ కి ఓన్లీ 6 months ఆర్ 1 year ఇస్తారు అనమాట. అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి దట్స్ ఎ వెరీ బిగ్ ప్రివిలేజ్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్. 2 years అనేది ఇట్స్ ఎ వెరీ క్వాలిటీ టైం ఫర్ us టు సర్చ్ ఫర్ ద జాబ్ ఆర్ క్రియేట్ అన్ ఆంటర్ప్రైజ్. సో ఇక్కడ ఫ్రాన్స్ లో కూడా మనము ఇది ఆటో ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలన్నా, ఆంటర్ప్రైజ్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా వెరీ ఫెసిలిటేటెడ్ ప్రాసెస్ అన్నమాట, వెరీ ఈజీగా ఉంటది. సో మనకు అదొక ప్రివిలేజ్ గా భావించుకోవచ్చు. సో ఏపీఎస్కి వచ్చేసి కాలేజ్ నుంచి వచ్చే డిగ్రీ కావాలి అండ్ ఇన్కమ్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఏపీఎస్కి ఇన్కమ్ జనరేషన్ అవసరం, ఇన్కమ్ జనరేషన్ అవసరం లేదు. జస్ట్ ఇది కాలేజ్ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ ఆబ్వియస్లీ అకామిడేషన్ ప్రూఫ్ అండ్ యువర్ పాస్పోర్ట్, వీసా, దట్స్ ఇట్. ఓకే. సో రోహిత్, అర్థమైంది కదా మీకు? సో ఒకసారి చూసుకోండి, ఇక ఈ డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా ఉంటే గో ఫర్ ఏపీఎస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరుణ్ రెడ్డి అంట. సో ఐఐఈ బేపో అనే ఏదో ఉంది ఈ పేరు. ఓకే, సో ఐఎమ్ కమింగ్ సెప్టెంబర్ ఇంటేక్, ఐఎమ్ వరింగ్ అబౌట్ మై ప్లేస్ అంట. ఓకే, సో ఐఐఈ పాబెల్ కాలేజ్ ఇందాక నేను చూసినప్పుడు ఇట్స్ సమ్వేర్ నియర్ స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ బోర్డర్ అన్నమాట. Although I don't have much information about that college, but definitely it's a very good place to stay. కాకపోతే ఒక genuine, as I mentioned earlier, genuine agencies in contact అయ్యి, like as I said before, Dimensions France is a very genuine agency, and other for suppose Studapart కూడా ఒక genuine agency. సో ఇలాంటి ఏజెన్సీస్ లో మీరు అకామిడేషన్ వెతుకొని వెళ్ళొచ్చు. బట్ డెఫినెట్లీ అది కొంచెం సబర్బ్స్ ఏరియా కాబట్టి మన పని మనం చేసుకుంటే బెటర్. అండ్ మనకి ఇండియన్స్ కూడా అక్కడ ఉండడం తక్కువ, సో చాలా తక్కువ అక్కడ. హీ షుడ్ సీ దట్ యాజ్ ఎ ప్రివిలేజ్ ఆర్ ఎన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రెంచ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అక్కడ ఫ్రెంచ్ బాగా గట్టి, ప్యూర్ ఫ్రెంచ్ మాట్లాడతారు, అవుట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ నో ఇంగ్లీష్ కాబట్టి. అండ్ దేర్ మైట్ బి ట్రేసెస్ ఆఫ్ స్పానిష్ ఆల్సో, బికాస్ స్పెయిన్ బార్డర్ కాబట్టి స్పానిష్ ట్రేసెస్ కూడా ఉండొచ్చు. సో ఇట్ విల్ బి ఎ డ్యూయల్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. సో ఆ 2 లాంగ్వేజెస్ నేర్చుకున్నారంటే 2 యూరోపియన్ లాంగ్వేజెస్ నేర్చుకుని ఇంకా ముందుకెళ్ళచ్చు. సో తరుణ్, నువ్వు ఒకసారి చూసుకో కాలేజ్ ఎట్లుందో ఏంటి. ఇది మొత్తం కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ప్యారిస్, ఫ్రాన్స్ బార్డర్ లో ఉంటది. ఒకసారి చూసుకో, మరి నీకు ఓకే అనుకుంటే యూ కెన్ గో. అండ్ నెక్స్ట్ ఇంకో అబ్బాయి మహేష్ అని, నియోమా బిజినెస్ స్కూల్ అంట. స్టడీ ఇన్ ఫ్రాన్స్ ఈజ్ వర్త్ ఆర్ నో విచ్ కోర్స్ విల్ బి ద బెటర్ ఆప్షన్? సో బేసికల్లీ వెన్ యూ టాక్ అబౌట్ యువర్ కోర్స్ స్పెషలైజేషన్, నథింగ్ బీట్స్ ఆర్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్సు కాన్ఫిడెంట్ గా చేసామంటే డెఫినెట్లీ దానిలో ఎక్సెల్ అవ్వచ్చు. వెన్ యూ టాక్ అబౌట్ ఆ కోర్స్ కి డిమాండ్ ఉందా లేదా అనేది, డెఫినెట్లీ అన్ని కోర్సెస్ కి అన్ని చోట్ల డిమాండ్ ఉంటది. కానీ వాట్ విల్ డిఫర్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. మీరు ఇంట్రెస్ట్ ఉందంటే దానిలో ఇంకా డీప్ గా వెళ్తారు, డీప్ నాలెడ్జ్ నేర్చుకుంటారు, ఇంకొంచెం సర్టిఫికేషన్స్ చేస్తారు, ముందుకెళ్తారు. సో మీ పర్సనల్లీ ఐ వుడ్ నాట్ సజెస్ట్ పర్టికులర్ కోర్సెస్, బట్ డెఫినెట్లీ కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. ఫర్ సపోజ్ హెచ్ఆర్ఏ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, సప్లై చైన్ ఈజ్ కంప్లీట్లీ సప్లై చైన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కోర్సెస్ అనేది చేయడం బెస్ట్. ఇఫ్ యు ఆర్ ఇన్ టు ఐటీ, డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ అనేది మంచి కాలేజ్, మంచి కోర్సెస్. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మంచి కోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి బూమ్ ఉంది, అండ్ డేటా అనలిటిక్స్ కూడా మంచి బూమ్ ఉంది. ఈ కోర్సెస్ బానే ఉన్నాయి, కాకపోతే ఇట్ ఆల్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అంతే. అండ్ నెక్స్ట్ మనోహర్ వచ్చేసి ఎపిటా ఇంజనీరింగ్ కాలేజ్ అంట. వాట్ ఇఫ్ ఆర్ unable to secure an internship? సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్, I would say 90% of the engineering or management colleges put this criteria. If you complete only internship, then you will be given the graduation. Okay. So compulsory manam internship అనేది చేయాలి. But there might be some instances where we cannot get an internship. But కానీ అప్పుడు you can write
cover letters to the company that you are available as a freelancer and you are looking to do an internship without any pay. ఓకే ఓకే సో అలాగా కూడా మనం చేయొచ్చు. అండ్ దేర్ ఇస్ ఆల్సో నో రెస్ట్రిక్షన్ దట్ యు డూ యువర్ ఇంటర్న్షిప్ ఇన్ ఫ్రాన్స్. ఓకే మీరు ఇండియాలో చేయొచ్చు, దుబాయ్ లో చేయొచ్చు, బ్రజిల్స్ లో చేయొచ్చు, నెదర్లాండ్స్ లో చేయొచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. జస్ట్ యూ నీడ్ టు చెక్ విత్ యువర్ కాలేజ్ వెదర్ ఇట్స్ ఓకే ఫర్ దెమ్ వెదర్ టు డూ దట్ ఇంటర్న్షిప్ ఫర్ దట్ పర్టికులర్ కోర్స్ ఆర్ పర్టికులర్ రోల్ ఇన్ దట్ కంపెనీ. కాలేజ్ కనుక ఓకే అయిందంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్. కానీ ఓన్లీ ఫ్రాన్స్ లోనే ఇంటర్న్షిప్ చేయాలి, ఫ్రాన్స్ లో ఇంటర్న్షిప్ చేస్తేనే డిగ్రీ వస్తుంది అని అయితే లేదు. దేర్ ఆర్ మల్టిపుల్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దేర్ ఇంటర్న్షిప్ అబ్రాడ్ ఆల్సో. ఓకే. అండ్ సందీప్ అడుగుతున్నాడు ఐఎస్సిపి స్కూల్ మావాడే ఆల్టర్నేట్స్ అంట, ఏంటి ఇది? ఆల్టర్నేట్స్ ఆర్ అప్రెంటిస్షిప్ అంటే ఏంటంటే మోర్ ఓవర్ సేమ్ లైక్ ఇంటర్న్షిప్, వర్క్ స్టడీ. ఎగ్జాక్ట్లీ, వేర్ half of the time you work and half of the time you study. Okay. For suppose కొన్ని colleges లో కొన్ని companies లో ఎలాగ ఉంటదంటే 2 days you go to college and 3 days you go to your workplace. Okay. And sometimes company also will be bearing your college tuition fees అన్నమాట. Okay. Either they pay you a stipend or they pay you your tuition fees of the college, or sometimes they pay a nominal stipend plus your college fees. Money. So this is a very tricky thing. చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. అవునవును. ఒక స్కాలర్షిప్ లాగే అనుకోవాలి. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కానీ అన్ని కాలేజెస్ యాక్సెప్ట్ చేస్తాయనేది అయితే చెప్పలేము. సో యూ నీడ్ టు చెక్ విత్ యువర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ డివిజన్ బిఫోర్ యూ అప్రోచింగ్ కంపెనీ అన్నమాట. సో మీ కాలేజ్ నుంచి కనుక అప్రూవల్ వచ్చి ఆల్టర్నేట్స్ కానీ అప్రెంటిస్షిప్ కానీ ఓకే మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు అప్రూవల్ వస్తే డెఫినెట్లీ యూ కెన్ రీచ్ అవుట్ టు ద కంపెనీస్ అన్నమాట. ఫర్ సపోజ్ స్కీమా బిజినెస్ స్కూల్, స్కీమా విల్ నాట్ అలౌ టు డూ అప్రెంటిస్షిప్ ఆర్ ఆల్టర్నేట్స్, ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ అనేది ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. సో మండే టు ఫ్రైడే కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. మండే 9 to 4 ఉంటది, ఫ్రైడే 3 to 8 ఉంటది. సో అలా డిఫరెంట్ గా ఉన్నప్పుడు company will not be interested, and the school also will not allow the student to do alternates or apprenticeship. Okay. సో సందీప్ బ్రో, నీకు అర్థమై ఉండొచ్చు ఆల్టర్నేటివ్స్ అంటే ఎట్లా ఉంటుందో ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ మా ఐసెప్ యూనివర్సిటీలో అలా ఉంది ఆల్రెడీ. నేను మన ఎవరైతే ఉంటారో ఇంటర్నేషనల్ స్కూల్ ఆమెతో నేను కమ్యూనికేషన్ ఉన్నా. సో ఆమెను అడిగినప్పుడు చెప్పింది దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్టర్నేటివ్ అని ఎవరైనా ఉంటే ప్రొవైడ్ చేయండి, మెయిల్ చేయండి. మెయిన్గా ఏంటి అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాలేజ్కి డైరెక్ట్ మెయిల్ చేయండి. నేను మా ఐసెప్ స్కూల్లో అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఐదర్ డైరెక్ట్ మాకు మెయిల్ చేయమని, మీకు ప్రతి ఒక్కరికి మీకు మెసేజ్కి రిప్లై ఇస్తాను. మా స్కూల్ అనే కాదు, ప్రతి ఒక్క స్కూల్కి మీరు మెయిల్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. అట్లే మీరు కన్సల్టెన్సీని ఏమంటారు నమ్మి అట్లే ఉంటే మాత్రం కష్టం. అండ్ నెక్స్ట్ ఇంకో, ఎందుకంటే కన్సల్టెన్సీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే సపోర్ట్ చేస్తుంది. దే విల్ నాట్ బి హావింగ్ 100% ఇన్ఫర్మేషన్ వాట్స్ గోయింగ్ ఇన్ ఫ్రాన్స్. అదే కదా. నేను ఒక అమ్మాయి అడిగింది అమృత, స్కూల్ వచ్చేసి నాట్ ఎట్ డిసైడ్ అంట. అండ్ నెక్స్ట్ ఆమె డౌట్ ఏంటి అంటే ఐఎమ్ ప్లానింగ్ ఫర్ సెప్టెంబర్ ఇంటేక్. ఐ హ్యావ్ ఏ ఫ్యూ డౌట్స్ రిగార్డింగ్ హౌ మచ్ ఆఫ్ హ్యాండ్ క్యాష్ ఆఫ్ మనీ డూ వీ టు బ్రింగ్ ఇన్ టు ఫ్రాన్స్ యాజ్ ఎ ఇండివిజువల్ ఫర్ ఎక్స్పెన్సెస్ దేర్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ద థింగ్స్ టు డూ ఆఫ్టర్ రీచింగ్ ఫ్రాన్స్, like open banks etc. Will our accommodation provide Wi-Fi services since the activation of the SIM could be take up to 3 to 4 days? How to manage things meanwhile? Fourth question vachesi suggestion few network for mobile to buy a SIM and also a good bank for opening the bank account. సో కంప్లీట్ ఏంటి అంటే వెల్కమ్ ప్యాక్ అంటే ఫస్ట్ ఇక దిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నుంచి ఏం చేయాలనేది క్వశ్చన్ అడుగు. సో లెట్స్ గో వన్ క్వశ్చన్ బై వన్ క్వశ్చన్. లైక్ మనకు తెలిసిన ప్రాసెస్ చెప్దాం. ఫస్ట్ ఇట్లా దిగిన తర్వాత నుంచి ఎక్కడి నుంచి అవుతా అని. సో బేసికల్లీ కమింగ్ టు స్టార్టింగ్ అకామిడేషన్స్ లో వైఫై ఇంక్లూడెడా కాదా అనేది, సమ్ అకామిడేషన్స్ ప్రొవైడ్ యూ ఇంక్లూడింగ్ యువర్ చార్జెస్. సో దానిలో వైఫై ఇంక్లూడెడ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఇంక్లూడెడ్ ఉంటుంది, వాటర్ బిల్ ఇంక్లూడెడ్ ఉంటుంది. కానీ కొన్ని అకామిడేషన్స్ లో ఇంక్లూడెడ్ కాదు. సో అండ్ 2 days ఒక సిమ్ యాక్టివేషన్ అనేది ఐ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్. జస్ట్ 1 hour లో యాక్టివేట్ అయ్యే సిమ్స్ కూడా ఉన్నాయి, లెబెరా, లైకా. ఇవన్నీ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో జస్ట్ మీరు ఒక చిన్న SMS సెండ్ చేస్తే యాక్టివేట్ అయిపోతాయి. సో ప్రిఫర్ వెన్ యూ ఆర్ కమింగ్ టు ఫ్రాన్స్ లెబెరా లాంటి సిమ్స్ తీసుకోండి. సో 92 countries కి దే ఆఫర్ దిస్ ఫ్రీ కాల్ సర్వీసెస్. సో లెబెరా ఈజ్ గుడ్ నెట్వర్క్. తక్కువ కూడా మనకి రీఛార్జ్ కూడా వెరీ లెస్, ఎంత 10 euros అన్నట్టు ఎవ్రీ మంత్. మిగతా కంపేర్ టు అదర్ లైక్ అయితే 15, ఫ్రీ అయితే 20. సో అలా ఉంటది. సో నేను కూడా లెబ్రానే యూజ్ చేస్తున్నా, అన్న కూడా లెబ్రానే యూజ్ చేస్తున్నాడు.
అండ్ నెక్స్ట్ ఆమె అడిగిన క్వశ్చన్ హ్యాండ్ క్యాష్. సో హ్యాండ్ క్యాష్ ఇన్ ఫ్రాన్స్, France is decorated all outside. I say this to everyone, but ఇక్కడ చాలా దొంగతనాలు ఎక్కువ. అండ్ I would suggest do not carry much hand cash. Maybe 80 to 100 euros you can carry. ఎందుకంటే మేబీ క్యాబ్ చార్జెస్ కి మన కార్డు పనిచేయకపోవచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ పికప్ కి వెళ్ళినప్పుడు మన కార్డు పనిచేయకపోవచ్చు, లేదంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కార్డు కొనడానికి మన కార్డు పనిచేయకపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం వెన్ యూఆర్ ల్యాండింగ్ ఇన్ ఫ్రాన్స్ కంప్లీట్ గా కార్డు మీద కూడా ఆధారపడలేం కాబట్టి ఒక నామినల్ అమౌంట్ 80 to 100 euros ఉంచుకోవడం అనేది గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ బ్యాంక్ అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ వచ్చేసి దేర్ ఆర్ సెవరల్ ప్రైవేట్ బ్యాంక్స్ హియర్ ఇన్ ఫ్రాన్స్ and there are postal banks also, like we have it in India. So best preference would be the private banks. Obviously ఎక్కువ ఆఫర్స్ ఇస్తాయి కాబట్టి. ఇక్కడ మీరు ఒకవేళ ఇది కాలేజ్ యొక్క కాలేజ్ యొక్క ఇంటిగ్రేషన్ డేస్ కి వస్తున్నారంటే గనక most of the banks will be providing their kiosk in the college itself. Okay. సో డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చెక్ లిస్ట్ ఉంటది అనమాట. కాలేజ్ యొక్క ఐడి కార్డు అండ్ యువర్ అకామిడేషన్ ప్రూఫ్ ప్లస్ యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా, దీస్ 4 డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే, ఒకవేళ మీ దగ్గర ఫిజికల్ కాపీస్ లేకపోయినా వాళ్ళకి మెయిల్ చేస్తే దే విల్ ఓపెన్ ఇట్ రైట్ అవే అనమాట. ఒక 3 days to 1 week లో మీకు RIB అనేది వస్తుంది. RIB విల్ హ్యావ్ యువర్ ఎంటైర్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అకౌంట్. మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్, బిగ్ కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో యువర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి ఓపెన్. నార్మల్లీ 1 to 2 weeks విల్ టైం తీసుకుంటది మీ యొక్క డెబిట్ కార్డ్ రావడానికి. సో దిస్ ఇస్ హౌ ద ప్రాసెస్ గోస్. వెన్ యూ టాక్ అబౌట్ విచ్ బ్యాంక్ అకౌంట్ టు ప్రిఫర్, ఐ వుడ్ సజెస్ట్ ఫర్ స్టూడెంట్స్ BNP ఆర్ సొసైటీ జనరల్ వుడ్ బి గ్రేట్. SG. సో BNP అన్న సొసైటీ జనరల్ లో ఏమైతుంది అంటే మోస్ట్లీ స్టూడెంట్స్ కి ఎంత వరకు అయితే మీరు స్టూడెంట్ స్టేటస్ మీద ఉంటారో బ్యాంక్ యొక్క ATM కార్డ్ కి దే విల్ నాట్ చార్జ్ యూ ఎనీ మనీ. అండ్ ఒకవేళ అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇంటిగ్రేషన్ డేస్ లో మీరు ఒకవేళ వెళ్తే గనక దే విల్ హ్యావ్ టైఅప్స్ విత్ ద కాలేజ్ ఆల్సో. సో ఆన్ ద స్పాట్ మీరు ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే 80 euros యాజ్ ఎ స్టార్టర్ బోనస్ గా మీకు ఇస్తారు అనమాట. సమ్ టైమ్స్ సొసైటీ జనరల్ గివ్ 160 euros ఆల్సో యాజ్ అ స్టార్టర్ బోనస్. అది మీరు మళ్ళీ మీ నుంచి వెనక్కి తీసుకోరు, ఇట్స్ జస్ట్ స్టార్టర్ ప్యాక్ అన్నమాట. సో అది స్టూడెంట్స్ కి 80 euros to 160 euros బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో బెటర్ మీరు ఇంటిగ్రేషన్ డే కే వచ్చారంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తాయి. వాట్ యూ హ్యావ్ టు డూ ఆన్ ద ఇనిషియల్ డేస్, ఓఫీ ప్రాసెస్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేయడం కానివ్వండి, క్యాఫ్ అప్లై చేయడమే కానివ్వండి, ఆల్ కాలేజ్ విల్ బి ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్. సో అలాగా మనం ముందుకెళ్ళచ్చు. బ్యాంక్స్ అయితే మాత్రం BNP, సొసైటీ జనరల్ ఈస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. దేర్ ఆర్ అదర్ n number of banks also. Online banks Revolut ఉన్నాయి, Boursorama bank ఉన్నాయి. These banks are also really good for the initial days. Okay. ఇప్పుడు అర్థమైంది అమృత గారు, మీకు నార్మల్గా రాగానే హ్యాండ్ క్యాష్ అయితే 80 to 120 euros తెచ్చుకోండి. ఆర్ఎల్స్ ఇంకా డైరెక్ట్ వచ్చాక ఫస్ట్ సిమ్ లెబరా ఆర్ఎల్స్ ఏదో ఒకటి తీసుకోండి. లెబరా ఈజ్ బెస్ట్ ఫర్ స్టూడెంట్స్. మేమైతే అదే వాడతాం ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో అయిపోతుంది అని. అండ్ బ్యాంక్ వచ్చేసి BNP ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది. BNP ఆర్ SG, ఆ రెండిట్లలో మీరు ఏది తీసుకున్నా బెటర్. ఫస్ట్ మీరు తీయాల్సింది బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్ కానీ కాఫ్ కానీ అప్లై చేయాలంటే ముందు మీరు బ్యాంక్ అకౌంట్ కావాలి. కాబట్టి ముందు అవి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాతనే మీరు కాఫ్ అయినా సోషల్ సెక్యూరిటీ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ నావిగో ట్రాన్స్పోర్టేషన్ కార్డుకి మంత్లీ డెబిట్ పెట్టుకోవాలన్నా కూడా బ్యాంక్ అకౌంటే కావాలి. ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఆకాష్ అంట, కాలేజ్ వచ్చేసి మాదే మళ్ళీ ISCP యూనివర్సిటీ. ట్రాన్స్పోర్ట్ ఎలాగా ఇక్కడ లైక్ అడుగుతున్నాడు అంటే ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది. సో బేసికల్లీ ఫ్రాన్స్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ వెల్ కనెక్టెడ్. మీకు ఒక నావిగో కార్డ్ అనేది వస్తుంది. ఆ నావిగో కార్డ్ లో మీరు మంత్లీ పాస్ కానీ లేదంటే ఇయర్లీ పాస్ కానీ రోల్ అవుట్ చేసుకుంటే గనక మీరు ఆల్ ద ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. బీట్ విత్ ద బస్, మెట్రో, ట్రామ్, night buses, RER, whatever the transportation would be there, మీరు యాక్సెస్ చేయొచ్చు అనమాట. నో అదర్ ఎక్స్ట్రా యూ నీడ్ టు పే. సో దట్ విల్ బి 38 euros per student. ఓకే. అండ్ ఇంకోటి రీసెంట్ గా విన్నాను, ఒకటి 22 euros per month కి అది కట్ చేస్తున్నట్టు, అదేంటి? సో 22 euros ఈజ్ ఏ రెడ్యూస్డ్ నావిగో పాస్. అది ఐ వుడ్ నాట్ ప్రిఫర్ టు యూజ్ ఇట్. ఎందుకంటే గనక అవి సమ్ పీపుల్ డూ ఇట్ ఆన్ అ బ్యాక్ డోర్. సో ఆ పాత్ అనేది ప్రిఫర్ చేయడం కంటే
ఆబ్వియస్లీ 38 euros per month ఈజ్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫర్ ఏ స్టూడెంట్. ఎందుకంటే మీరు కంపేర్ చేసుకుంటే నార్మల్ పర్సన్ కి హూ ఆర్ 26+ years old, they are getting something around 84 euros or 86 euros if I'm not wrong. 88 euros. So అందుకనే స్టూడెంట్ నావిగో అనేది 38 euros per month which will be including everything will be very good. వెరీ గుడ్. అదే సో 22 euros పాస్ ఆ రెడ్యూస్డ్ పాస్ లేదంటే ఇంకా తక్కువకి ఇప్పిస్తాము అనే ట్రాప్ లో పడ్డం కంటే గో విత్ ద 38 euros పాస్. ఓకే అలానే నడవనికి వస్తుంది. ఓకే. సో ఆకాష్ బ్రో నీకు అర్థమై ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ ఇలా ఉంటుంది. ఆకాష్ బ్రో అని కాదు మిగతా వాళ్ళకి చాలా మంది ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుందో అర్థమై ఉండొచ్చు. సో బేసికల్గా మన స్టూడెంట్స్కి అయితే ట్రాన్స్పోర్ట్ చాలా అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ. సో అది ఇంకా మీరు డిసిషన్ తీసుకోవాలి ఫ్రాన్స్ ఈజ్ వర్తా కాదా అనేది. అండ్ ఫ్రాన్స్ లో కూడా నైట్ 2 o'clock వరకు నార్మల్ రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటది. ఆఫ్టర్ 1:30 2 AM నుంచి నైట్ బస్సెస్ స్టార్ట్. నైట్ బస్సెస్ స్టార్ట్ అయ్యి అరౌండ్ మార్నింగ్ 5 o'clock వరకు ఉంటది. సో 5 o'clock to 6 o'clock or 6:30 ఇది గ్రే జోన్ అన్నమాట. ఈ టైంలో బస్సెస్ ఉండకపోవచ్చు, లేదంటే వెరీ 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 లిమిటెడ్ బస్సెస్ ఉండొచ్చు. సో నైట్ బస్సెస్ కూడా ఫ్రీక్వెన్సీ నార్మల్ బస్సెస్ తో కంపేర్ చేస్తే తక్కువే ఉంటాయి కానీ బట్ వెల్ కనెక్టెడ్ ఉంటాయి అన్నమాట. ఎక్కడైనా పారిస్ లో ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ 22 hours మీకు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రివిలేజ్ వెన్ కంపేర్ టు UK or US. ఓకే.